వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మణిపూర్ రాష్ట్రం మళ్ళీ రగులుతోంది. గత సంవత్సరంలో మణిపూర్లో భీకరమైన అల్లర్లు జరిగాయి. అక్కడ కుకి మైతేయ అనే రెండు తెగల మధ్య అల్లర్లు జరిగి దాదాపు 250 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ముఖ్యంగా ఒక వర్గం క్రైస్తవులోని పిలువబడుతూ క్రైస్తవులుగా ఉన్న ఒక వర్గంపై మరొక వర్గం మరి విచక్షణారహితంగా దాడి చేయడంతో మరి మణిపూర్లో అనేక మంది చనిపోయారు, అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఎంత ఘోర కలి జరిగిందంటే ఒక వర్గపు మహిళలను వివస్త్రలను చేసి బహిరంగంగా మానభంగం చేసి వాళ్ళ ఇల్లు తగలబెట్టి కాల్చి చంపిన సంఘటనలు మనం అనేకం చూసాం. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే అది ఇప్పుడు సద్దుమణిగింది అనుకుంటున్న ఈ తరుణంలో గత కొన్ని రోజులుగా మణిపూర్లో మళ్ళీ అల్లర్లు జరుగుతున్నాయి. మణిపూర్ మళ్ళీ రగులుతోంది. ఒక స్త్రీని అతి దారుణంగా కిరాతకంగా చంపడంతో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడు అది మణిపూర్ అట్టుడుగుతుంది. ఆ రెండు వర్గాలు కుకి మైతేయ వర్గాలపై మళ్ళీ భీకరమైన అలజడి జరుగుతోంది. ఈ తరుణంలో ఒక వర్గపు వాళ్ళు క్రైస్తవులుగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో వారిపై దాడులు జరుగుతాయని, మరి ఇప్పుడు ముందుగానే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని అక్కడ సెక్యూరిటీ కానీ అక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ అల్లర్లు కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ స్టేట్ గవర్నమెంటు మరి బీజేపీ గవర్నమెంటు అయితే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా అక్కడ అల్లర్లు ఆపడానికి ట్రై చేస్తున్నారు. మంచి పరిణామం. కానీ క్రైస్తవులపై దాడి జరుగుతున్న ఈ తరుణంలో అక్కడ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డాయి. మళ్ళీ ఎంతమంది ఇబ్బంది పడతారు, ఎంతమంది నిరాశ్రయులు అవుతారు, ఎన్ని చర్చెస్ మరి శిథిలమైపోతాయో, ఎంతమంది పాస్టర్లు ఇబ్బంది పడతారో, ముఖ్యంగా స్త్రీలు ఎంతమంది ఇబ్బంది పడతారో అని ఒక ఆందోళన స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అక్కడ అల్లర్లు జరగకుండా మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవులంగా ఉన్న మనం, క్రైస్తవులంగా క్రీస్తును విశ్వసిస్తూ ఉన్న మనము తోటి క్రైస్తవుల గురించి, తోటి క్రైస్తవులు హింసలు పడుతున్న ఈ తరుణంలో మనందరము వారికి మనం ప్రార్థన సహాయం చేయాలి. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలు మనందరికీ ఇంకా మధ్యలో నుంచి కూడా పోలేదు. ఎట్లా సోషల్ మీడియాలో కానీ బయట మీడియాలో కానీ ఎన్ని వీడియోలు వచ్చాయో మనం చూసాం. ఎన్ని జిగుప్సాకరమైన వీడియోస్ మనం చూసాం. ఒక స్త్రీని అనేక మంది రోడ్డు మీద వెంబడిస్తూ ఆమెను వ్యవస్థను చేస్తూ గ్యాంగ్ రేప్ చేసిన సందర్భం, ఇళ్లలో నుంచి గుంజగొచ్చి వారిని వ్యవస్థలను చేసిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ అట్లాంటివి జరగకుండా మనము క్రైస్తవులంగా ప్రార్థన చేద్దాం. గవర్నమెంట్ తీసుకుంటుంది, కానీ అక్కడ వర్గ పోర్ అనేది, ముఖ్యంగా రిజర్వేషన్ పోర్ అనేది ఇంకా అసలు చల్లారినట్టుగా ఉంది. సో ఒక వర్గం వారు క్రైస్తవులు అవడంతో ఎక్కువ మంది అక్కడ ఇబ్బందుల పాలవుతున్నారు. ఇది అక్కడ వర్గ దాడులే అవుతున్నప్పటికీ, రెండు తెగల మధ్య దాడులే అవుతున్నప్పటికీ, కానీ అది క్రిస్టియన్ మీద అణిచివేతగా, క్రిస్టియన్ మీద దాడులుగా చాలామంది చిత్రీకరిస్తున్నారు. ఇది ఒకసారి మనం క్రైస్తవులంగా ఉండి మనం గమనంలోకి తీసుకొని ఇది ఎలా దీన్ని అరికట్టాలి ముందు. ఎందుకంటే ఎక్కడ హింస జరగకూడదు. అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా హింస అనేది మంచిది కాదు. శాంతి కాముక దేశం భారతదేశం, శాంతినే కోరుకునే దేశం. హింసలు కానీ అల్లర్లు కానీ ఇటువంటి గొడవలు జరగకుండా ఉండాలనేదే భారతదేశపు ఆకాంక్ష. అటువంటిది ఇక్కడ మత స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. ఏ మతాన్నైనా ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించుకోవచ్చు, దాన్ని ప్రచురం కూడా చేసుకోవచ్చు. అటువంటి ఈ సందర్భంలో అక్కడ జరుగుతున్న గొడవలు చల్లారాలని, క్రైస్తవులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని మనందరము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయటమే కాదు, మెలకువగా కూడా ఉందాం. ఎందుకంటే ఇటువంటి హింసలు, ఇటువంటి చెలరేగుతున్న ఈ తరుణంలో
బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు చెప్పిన మాటలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు తన రెండవ రాకడకు ముందు జరిగే సంఘటనలను చెప్పారు. అనేక మంది మధ్య ప్రేమలు చల్లారుతాయి, భూకంపాలు వస్తాయి భూమి మీద, అలాగే కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, హింసలు చెలరేగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి, అలాగే కరువులు తెగుళ్ళు మనకు వినపడుతూనే ఉన్నాయి. తెగుళ్ళ అది ఇంకా పోలేదు. అనేక మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోయాయి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు హింసలు కూడా చెలరేగుతున్నాయి. మరి ఇటువంటి తరుణంలో క్రైస్తవులంగా మనము హింసలు జరగకూడదని ప్రార్థన చేయాలి. 2, మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారి రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. ఇవన్నీ యేసు ప్రభు వారి రాకడకు ముంగుర్తులుగా ఉన్నాయి. ఇవి సూచనలుగా ఉన్న ఈ తరుణంలో ప్రతి క్రైస్తవులు ఆయన రెండవ రాకడకు సిద్ధపడాలి. నేడో రేపో మన ప్రియుడు యేసు మేఘాల మీద రాబోతున్నారు. కాబట్టి మనం సిద్ధపడాలి, మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బుద్ధిగల కన్యకల వలె మన సిద్ధలలో నూనె నింపుకొని సిద్ధంగా ఉండాలి. బుద్ధి లేని కన్యకల వలె రాడలే, చూద్దాంలే, ఇప్పుడు కాదులే అనే భావన, అటువంటి ఆలోచన మన మదిలోకి కానీ మన హృదయంలోకి రానివ్వకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇరాన్ ఇస్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఆల్రెడీ యుద్ధం కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది, ఇంకా అది చల్లారలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులు, ఆఫ్రికాలో ఆకలి చావులు జరుగుతున్నాయి. ఆహారం కోసం కొట్లాటలు జరుగుతున్నాయి. ఈ మోడర్న్ యుగంలో, మోడర్న్ ఎరాలో మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోతున్నాయి. కుటుంబంలో ప్రేమలు ఉండడం లేదు. వైవాహిక బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైనట్టుగా మారిపోతున్నాయి. ఇటువంటి ఈ పరిస్థితుల్లో మనమందరం మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. పరిశుద్ధాత్మ అనే ఆ నూనెను మన యొక్క హృదయంలో నింపుకొని, సిద్ధలలో నింపుకొని ఆయన రెండో రాకడకు అలంకరించబడిన వధువు వలె మనం అందరం సిద్ధపడాలి. అలంకరించబడటం అంటే సిద్ధపడటం. ఆయన రెండో రాకడలో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడటం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవులారా, విశ్వాసులారా. మణిపూర్లో జరుగుతున్న అల్లర్లను మరొకసారి జరుగుతున్నాయి, వాటి గురించి మనం ప్రార్థన చేద్దాం. అవి తక్షణమే ఆగాలని, అలాగే ఆయన రెండో రాకడికి, యేసుప్రభు రెండో రాకడ కోసం మనం అందరము సిద్ధపడదాం. దేవుడు అట్టి జ్ఞానమును, అట్టి తెలివిని, అట్టి యుక్తిని, అట్టి బుద్ధిని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.